హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు పొడవైన జుట్టుకి 2 రకాల హెయిర్ కట్స్ అయితే ఒకళ్ళకే ఎలా చేశాను ఏంటి అన్నది మీతో షేర్ చేసుకోవాలని వచ్చేసానండి. మరి మీరేం చేస్తారో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూస్తారనే అనుకుంటున్నానండి. ఈ పాపని ముందుగానే అడిగేశాను. ఎవరైతే హెయిర్ కట్ చేయించుకుంటారో వాళ్ళని ఫస్ట్ అడిగేది ఏంటి అంటే హెయిర్ కట్ ఏం కావాలి? అలానే ఎంత లెంత్ కట్ చేయమంటారు అని అడుగుతాను. వాళ్ళు ఎలా చెప్పారో అలానే తూచా తప్పకుండా చేస్తానండి. మరి వాళ్ళు చెప్పిన జుట్టు కన్నా ఇంకొంచెం ఎక్కువ కట్ చేశాననుకో అప్పుడేముంటుంది నాకు చివాట్లుంటాయి. తెలిసిందే కదా! అందుకని ఆ చివాట్లు నాకసల వద్దు అని అనుకుంటూనే వాటర్ స్ప్రే చెయ్యాలి. తెలిసిందే కదా! పొడి జుట్టుని తడి జుట్టు చెయ్యాలి. అది కూడా వాటర్ స్ప్రే చేసిన తర్వాత పాపిటి దగ్గర నుంచి చివరి జుట్టు దాకా చక్కగా పైనుంచి కింద దాకా పొడి జుట్టుని తడి చేసుకొని మంచిగా దువ్వేసేసుకోవాలి. చెంపల పక్కన కూడా చక్కగా దువ్వేసుకొని ఎంతైతే హెయిర్ కట్ చేయమని చెప్పిందో అంతవటికి ఇదిగో ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టడానికి రెడీ అవుతున్నాను. చక్కగా ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టేసేయటం. ఆ తర్వాత ఇంకెందుకు ఆలస్యం అన్నట్టుగా సిజర్ తీసుకున్నాను, కట్ చేయటానికి రెడీ అయ్యాను. టిక్కున్ 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 టిక్కు అంటూ అదిగో ఆ సిజర్ ఎలా కట్ చేస్తున్నానో చూస్తున్నారా? ఇప్పుడు అర్థమైందా? ఒకళ్ళకే 2 హెయిర్ కట్లు అన్నది ఇంకా అర్థం కాలేదా? అయితే కొంచెంసేపు వెయిట్ చేయండి. ఎలా చేస్తున్నానో ఏంటి అనేది చూద్దురు. రబ్బర్ బ్యాండ్ పెట్టేసాను. ఆ తర్వాత ఇదిగో ఇలా కట్ చేయటం వల్ల స్ట్రైట్ కట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది కదా! ఇప్పుడు నేను చేసే ఇంకొక హెయిర్ కట్ ఏంటి? ఒకళ్ళకే 2 రకాల హెయిర్ కట్స్ అన్నది ఇందుకే. మళ్ళీ వాటర్ స్ప్రే చేసుకున్నాను. చిక్కు లేకుండా చక్కగా దువ్వుకోవటానికి రెడీ అయిపోయాను. దువ్వేశాను. ఇప్పుడు ఆ చివర్లో ఒక్కసారి గమనించుకున్నాను. ఆ తర్వాత సిజర్ తీసుకొని లైట్ యూ కట్, డీప్ యూ కట్ కావాలా? లైట్ యూ కట్ కావాలా? అని అడిగితే స్మైలీ యూ కట్ చాలండి అని చెప్పింది. అంటే లైట్ యూ కట్. సరే ఇంకెందుకు ఆలస్యం అన్నట్టు ఒక్కసారి దువ్వేసుకొని వాటర్ స్ప్రే చేసుకున్నాను. ఆ తర్వాత ఇదిగో ఇలా ఆ లైట్ యూ కట్ చేశాను. ఇక్కడ గమనించారా? ఎడం వైపు హెయిరు చాలా పలసగా ఉంది. చివర అంటే చెంపల పక్కనున్న జుట్టు పలసగా ఉంది. కుడి వైపున కొంచెం ఒత్తుగానే అనిపిస్తుంది. అంతే. చూసుకున్నాను. మళ్ళీ పైనుంచి కింద దాకా చక్కగా సరి చేసుకుంటూ దువ్వుకుంటూ ఎక్స్ట్రా ఏమన్నా ఉందా అని గమనించుకున్నాను. ఏమీ లేకపోవటం వల్ల అంతే ఇంకా రెడీ అయిపోయాను. ఏంటి? హెయిర్ కట్ క్లాత్ తీయటానికి. సరే ఇప్పుడు ఎంత లెంత్ కట్ చేయమంటారు అని అడగటానికి కట్ చేసిన జుట్టుకి తేడా చూసారా? ఎంత కట్ చేశానో? ఎంతైతే ఆ మేడం గారు అంటే ఈ పాప ఎంత జుట్టు కట్ చేయమన్నారో అంతవటికే లైట్ స్మైలీ యూ కట్ అయితే చేశాను. ఆ తర్వాత డ్రైయర్ పెట్టటం లేదండి. అసలే వేసవికాలం. ఈ వేసవికాలంలో డ్రైయర్ పెట్టామనుకోండి జుట్టు ఇంకా చిట్లిపోతది. అందుకని డ్రైయర్ పెట్టకుండానే చేత్తోనే ఈ కూంబ్ ఎలా చేస్తున్నానో చూస్తున్నారా? లోపలికి ఆ జుట్టుని అలా ఫోల్డ్ చేస్తే లక్కులో లక్కేంటో తెలుసా? డ్రైయర్ అవసరం లేదండి ఈ పాపకి. కొంచెం తడి పొడిగా ఉన్నప్పుడు ఆ జుట్టుని ఇదిగో ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే చాలు. చక్కగా లోపలికి ఎలా కూంబ్ అవుతుందో చూస్తున్నారు. ఇంకా అంతే. ఒక స్ట్రైట్ కట్ చేశాను. ఒక స్మైలీ యూ కట్ చేశాను. అర్థమైపోయింది కదా! ఒకళ్ళకే 2 హెయిర్ కట్స్ అంటే ఇదే. ఎలా ఉంది? నేను చేసిన ఈ హెయిర్ కట్ సింపుల్‌గా, చాలా ఈజీగా, చాలా త్వరగా చేసేసాను కదా! ఇంకెందుకండి ఆలస్యం? అడుగుతూ ఉంటాను కదా! లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి. అసలే ఈ సమ్మర్‌కి, హాలిడేస్‌కి వాళ్ళ ఊరెళ్తుందండి. ఆ టైంలో ఇలా వచ్చేసి అలా హెయిర్ కట్ చేసుకొని అలా వెళ్ళటానికి రెడీ అయినప్పుడు నేను కూడా అంతే స్పీడ్‌గా హెయిర్ కట్ చేశాను. ప్లే లిస్ట్‌లో హెయిర్ కట్స్ వీడియోస్ చాలా ఉన్నాయండి.